పదవి అన్నట్లుగా నడుస్తున్నాయి రాజకీయాలు. ఒక్కరో ఇద్దరో కాదు, ఇప్పుడు పదవిలో ఉన్నవారు గతంలో ముఖ్యమంత్రి పదవుల్లో కొనసాగిన వారి పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు, హేమంత్ సోరెన్ వీరంతా ఇలా సీఎం పదవి చేపట్టిన వాళ్లే. అయితే రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. కానీ ప్రధాన నేతలు జైలుకు పోతే మాత్రం సీఎం కావడం ఖాయమే అనిపిస్తోంది. ప్రజల ఆలోచనల్లోనూ విప్లవాత్మక చైతన్యం కనిపిస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా అధికార పక్షం, విపక్షం పనితీరును పరిశీలిస్తున్నారు. అధికారంలో ఉన్నవారు అనాలోచితంగా ప్రవర్తిస్తే అదును చూసుకుని వేటు వేస్తున్నారు. అటు పోరాడే నేతలను జైలుకు పంపడాన్ని జనం అంగీకరించడం లేదు. ఇటీవల జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లోనూ ఇదే స్పష్టమైంది. జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ను ఓ భూ కుంభకోణం కేసులో 2024 జనవరి 31న అరెస్టు చేసింది. 149 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేఎంఎం ఘన విజయం సాధించడంతో మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు హేమంత్ సోరెన్. మరోవైపు టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత ఏడాది అప్పటి జగన్ ప్రభుత్వం అరెస్టు చేసింది. 53 రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు చంద్రబాబు. అయితే తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారు ఏపీ ప్రజలు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయ నాయకులు, కేసులు, ఎన్నికలు, గెలుపు, ఓటములు, తీరుతెన్నులను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో 2012 మే 27న అరెస్టై చంచల్గూడ జైలుకు వెళ్లారు. దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డికి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేధింపులకు పాల్పడితే పార్టీలు కానీ నేతలకు కానీ ప్రజలు అసలైన సమయంలో బుద్ధి చెబుతారనేది మాత్రం వాస్తవం. అంతేకాకుండా ప్రజాదరణ కలిగిన నేతలు జైలుకెళ్లినా వారికి ప్రజాభిమానం తగ్గడం లేదని స్పష్టమవుతోంది. జైలుకెళ్లి వచ్చిన పలువురు నేతలు ఆ తర్వాత ప్రజా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టడం మనం చూస్తూనే ఉన్నాం.